అందరికీ నమస్కారం. ఇవాళ మష్రూమ్ పలావ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్లో హాఫ్ ఆనియన్, 4-5 మిర్చీలు, గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర ఆకులు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నూనె అంతా బాగా కాగి నెయ్యి అంతా కరిగిపోయినాక మన మసాలా దినుసులు అంటే చెక్క, లవంగాలు, యాలక్కాయలు, స్టార్ ఎనీస్, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి. మసాలా దినుసులని బాగా వేగిపోయాక ముందుగా సగం ఆనియన్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ సగం ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని నూనెలోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద టమోటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ, టమోటా అన్నీ బాగా వేగినాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. అన్నీ బాగా కలుపుకొని మనం వేసుకున్న పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడే వేసుకున్న మష్రూమ్కి మసాలా అంతా పట్టేలాగా ఒక 3 to 5 minutes వదిలేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మష్రూమ్ ఒక 10 to 20% కుక్ అయ్యేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం తీసుకున్న బియ్యానికి 1 గ్లాసుకి 2 గ్లాసుల బియ్యం చొప్పున నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. నీళ్లు బాగా ఉడికిన తర్వాత బియ్యం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ తెప్పించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా పోయేంత వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి మన మష్రూమ్ బిర్యానీని బాగా కలుపుకుంటే మన మష్రూమ్ బిర్యానీ రెడీ. ఎంతో టేస్టీగా ఉందండి. స్మెల్ కూడా అద్దరిపోయింది. ఒక్కసారి మీరు ట్రై చేయండి.